మన ప్రధానమంత్రి మిస్టర్ క్లీన్ నరేంద్ర మోదీ 2014లో తాను పదవిలోకి రాగానే అవినీతిపై యుద్ధాన్ని ప్రకటించారు. అందులో భాగంగానే పెద్ద నోట్లను రద్దు చేశారు. నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, మరెన్నో కష్ట నష్టాలను అనుభవించారు. కానీ దానివల్ల ఆశించినంత మేర ప్రయోజనం దక్కలేదు. అయినా సరే ఆయన ప్రయత్నాన్ని హర్షించారు ప్రజలు, అర్థం చేసుకున్నారు, వెన్ను తట్టి ఆశీర్వదించారు. మోదీ చేతులకు మరింత బలాన్నిచ్చి ప్రభుత్వంలో మరింత మెజారిటీనిచ్చి రెండవసారి ప్రధానమంత్రిని చేశారు, అవినీతిపై పోరాడమని. దేశంలోని అవినీతిని తాము ఎంతగా నిరసిస్తున్నారో, అవినీతిపై తమకు ఎంత కసి ఉన్నదో నిరూపించుకున్నారు భారతదేశ ప్రజలు. కానీ మోదీ ఏం చేయగలడు? ఒకరిద్దరు అవినీతి పరులైతే వాళ్లను శిక్షించగలడు, వేలల్లో ఉంటే ఏరి పారేయగలడు. లక్షల్లో కాదు, కోట్ల సంఖ్యలో ఉన్నారు